వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శనం టికెట్స్ అనగా మే నెలకు సంబంధించిన అన్ని దర్శనం టికెట్స్ వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వాటిలో భాగంగా ముందుగా ఏప్రిల్ నెలకు సంబంధించిన అన్ని దర్శనం టికెట్స్ కూడా ఆన్‌లైన్ కోటా పూర్తిగా కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. ఈ నెల మే నెలకు సంబంధించిన టికెట్స్‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుందిగా వాటిలో మొదటి గడప దర్శనం టికెట్స్ అనగా శ్రీవారి సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మారాధన సేవ టికెట్స్‌ను లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి టీటీడీ ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఎంతమంది వరకు నమోదు చేసుకోవచ్చు అలాంటి వివరాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మిగతా అర్జిత సేవా టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేస్తుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ బుక్ చేసుకోవడానికి ఉన్న రూల్స్ ఏమిటి, ఆ వివరాలు కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా విర్చువల్ అర్జిత సేవా టికెట్స్‌ను ఎప్పుడు విడుదల చేయనున్నారు, ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న వారికి డైరెక్ట్‌గా సేవలో పాల్గొనే అవకాశం ఉంటుందా, ఉండదా లాంటి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్స్‌ను ఎప్పుడు విడుదల చేయనుంది టీటీడీ, ఆ వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీవాణి ట్రస్ట్ డోనర్ టికెట్స్‌ను మే నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌లో విడుదల చేసే కోటా టికెట్స్ ఎప్పుడు విడుదల చేయనుందో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు కదా, వాటిని మే నెలకు సంబంధించిన టికెట్స్‌ని ఎప్పుడు విడుదల చేయనుంది టీటీడీ, అవి ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. వీటన్నిటితో పాటు మే నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అందరికంటే ముందుగా ఫాస్ట్‌గా బుక్ అవ్వాలంటే ఏ ఏ విధమైన రూల్స్ పాటించాలి, అలాంటి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఈ దర్శన్ టికెట్ మరియు అర్జిత సేవా టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న వారి కోసం ఆన్‌లైన్‌లో విడుదల చేసే రూమ్స్ కోటా ఎప్పుడు విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కొండపైన రూమ్ కావాలంటే ఏ విధంగా రూమ్ బుక్ చేసుకోవాలో కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శనం టికెట్స్, రూమ్స్ మరియు శ్రీవాణి ట్రస్ట్ డోనర్ టికెట్స్ అయినా కూడా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఎక్కువగా ఫేక్ వెబ్సైట్ రావడం జరిగింది కాబట్టి ఆ ఫేక్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకొని డబ్బులు లాస్ అవ్వద్దు. కేవలం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే ఎలాంటి దర్శన టికెట్ అయినా లేదా అర్జిత సేవా టికెట్ అయినా కూడా రూమ్స్ అయినా కూడా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఏప్రిల్ నెల వరకు కూడా అన్ని దర్శనం టికెట్స్ మరియు అర్జిత సేవా టికెట్స్ కూడా కంప్లీట్గా పూర్తిగా అయిపోవడం జరిగింది. ఈ నెల అనగా ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్స్ అర్జిత సేవా టికెట్స్ను ముందుగా టీటీడీ ఆన్లైన్లో లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవడానికి విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా టీటీడీ ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతుంది. ఎవరెవరైతే శ్రీవారి సేవ మొదటి గడప దర్శన టికెట్స్ అనగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మనాభ సేవ టికెట్స్ ఈ లక్కీ డిప్ నమోదు చేసుకొని ఒకవేళ లక్కీ డిప్లో పొందితే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు అందరూ కూడా ఈ లక్కీ డిప్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ని ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ టికెట్స్ను ఒక్కరు లేదా ఇద్దరు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ను 2 రోజులు లోపు ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్స్ సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అదేవిధంగా మీరు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి నమోదు చేసుకున్నారో ఆ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ టికెట్స్ని ఏ విధంగా నమోదు చేసుకోవాలి అంటే ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ కానీ దేవస్థానం యాప్ కానీ ఓపెన్ చేసిన తర్వాత మనకు లక్కీ డిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మన డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత సేవా టికెట్
వెళ్ళిన తర్వాత ఈ డేట్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్గా ఒకే డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏ డేట్లు అందుబాటులో ఉన్నా ఆ సెలెక్ట్ ఆల్ కొడితే అన్ని డేట్స్ ప్లస్ అన్ని సేవలు కూడా సెలెక్ట్ అయిపోతాయి. ఈ విధంగా అన్ని సేవలు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్కీ డిప్‌లో ఈ విధంగా ట్రై చేస్తే ఏదో ఒక సేవ మనకు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ సేవలో సెలెక్ట్ అవుతారో వారికి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 రోజుల సమయం ఇస్తుంది టీటీడీ. అంటే ఫిబ్రవరి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు మనకి ఈ పేమెంట్ చేసి మనకు ఈ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది టీటీడీ. ఒకవేళ ఈ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సేవలో తర్వాత ఏదైనా కారణం చేత పాల్గొనలేకపోయినా పాల్గొనడం మళ్ళీ 6 నెలల వరకు అంటే 180 రోజుల వరకు మళ్ళీ లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరడమైనది. ఇక మిగతా అర్జిత సేవా టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్లో శ్రీవారి కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపాల్లో జరుగుతాయి. కాబట్టి ఎవరైతే శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ బుక్ చేసుకుంటారో వారు సుపథం ద్వారా ఎంట్రీ పొంది సేవ తర్వాత దర్శనంలో పాల్గొనాల్సి ఉంటుంది. అదే సహస్ర దీపాలంకరణ సేవ అయితే దేవాలయానికి ఎదురుగా ఉన్న మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో జరుగుతుంది. ఎవరైతే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో సేవ తర్వాత సేవలో పాల్గొన్న తర్వాత సుపథం ద్వారా ఎంట్రీ కల్పించి దర్శనం కల్పిస్తుంది టీటీడీ. అదేవిధంగా అర్జిత బ్రహ్మోత్సవం దేవాలయం వెలుపల గల రాంబాగిచ దగ్గర గల మండపంలో ఈ సేవ జరుగుతుంది. ఈ సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ముందుగా సేవలో పాల్గొన్న తర్వాత సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సుపథం ద్వారా ఎంట్రీ కల్పించి దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఈ సేవా టికెట్స్ కూడా ఎవరైతే బుక్ చేసుకుంటారో అనగా ఈ సేవా టికెట్స్ను శ్రీవారి కళ్యాణోత్సవం ఖచ్చితంగా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, దంపతులు అయ్యి ఉండాల్సి ఉంటుంది. సేవా టికెట్స్ ఒక్కరైనా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవా టికెట్ కూడా బుక్ చేసుకున్న వారు ఏదైనా పాల్గొన్నా లేకపోతే ఏదైనా కారణం చేత పాల్గొనలేకపోయినా మళ్ళీ 180 రోజులు అనగా 6 నెలల వరకు మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్స్లో కూడా మనకు శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ ఉంటాయి. ఇందులో కూడా శ్రీవారి కళ్యాణోత్సవం ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్జిత సేవలు లేదా దర్శన టికెట్స్ ఏవైనా సరే కోటక్ కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి డైరెక్ట్గా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. ముందుగా సేవా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దర్శనం అవైలబిలిటీ ఉందో లేదో చూసి మీరు ఏదే డేట్లో దర్శనం వెళ్ళాలనుకుంటారో దర్శనాన్ని మళ్ళీ సపరేట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవా టైంలోనే మనం పేమెంట్ చేస్తాం కాబట్టి దర్శన టికెట్ బుక్ చేసుకునేటప్పుడు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి డైరెక్ట్గా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులు ఎస్వీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ రోజైతే దర్శన టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు తిరుమల వెళ్ళినప్పుడు 300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు మనకు అంగప్రదక్షిణ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎవరైతే అంగప్రదక్షిణ వెళ్ళాలనుకుంటున్నారో వారు ఎగ్జాక్ట్గా 10 గంటల లోపు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లేదా టీటీడీ దేవస్థానం యాప్లో మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఫాస్ట్గా ఎంట్రీ చేసి డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఈ టికెట్స్ బుక్ అవుతాయి. లేదంటే ఇట్లా ఒక్క నిమిషంలో అయిపోవడం జరుగుతుంది ఈ టికెట్స్, అంగప్రదక్షిణ టికెట్స్. కాబట్టి ఎవరైతే అంగప్రదక్షిణ వెళ్ళాలనుకుంటున్నారో వారు ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇక అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఆఫ్లైన్లో దొరకట్లేదు ఏ విధంగా అనుకునే వారికి ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో. ఈ టికెట్స్ ప్రతిరోజు 500 కోటాగా ఉంటుంది ఆన్లైన్ కోటా. ఇక మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ టికెట్స్ను టీటీడీ కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేస్తుంది, ఆఫ్లైన్లో ఎక్కడా ఇవ్వడం లేదు. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, డిజబిలిటీ పర్సన్స్ కోటా టికెట్స్ ఈ టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాలనుకుంటున్నారో వారు ఏజ్ ప్రూఫ్ కోసం సీనియర్ సిటిజన్స్ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వికలాంగులు వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీరు పేమెంట్ చేసేది ఏమి ఉండదు కాబట్టి ఫాస్ట్గా డీటెయిల్స్ ఎంట్రీ చేసి వారి ప్రూఫ్ని సబ్మిట్ చేసి అప్లోడ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఈ టికెట్స్ కూడా వాళ్ళకు ఫాస్ట్గా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ను అందరికంటే ముందుగా ఫాస్ట్గా బుక్ అవ్వాలంటే ముందే ఒక పేపర్పై ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనగా పేరు, ఏజ్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, జెండర్ సెలెక్ట్, దాని తర్వాత ఆధార్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ ముందే రాసి పెట్టుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. లేదా నోట్ ప్యాడ్లో ఈ డీటెయిల్స్ అన్నీ ముందే కాపీ చేసుకుంటే కాపీ పేస్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు టికెట్స్ విడుదలైన మొన్నే. అదేవిధంగా మీరు ఏ డేట్ అయితే వెళ్తున్నారో ఆ డేట్ రోజు ఈవినింగ్ టైంలో అనగా 7, 8, 9 ఈ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే కూడా ఫాస్ట్గా బుక్ అవుతాయి. ఎందుకంటే ఎక్కువ మంది మార్నింగ్ స్లాట్సే ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్లాట్స్ అదేవిధంగా ఏ టైం స్లాట్లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో చూసుకొని ఆ టైం స్లాట్ ప్రకారం బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాల్లో చిన్నపిల్లలకు ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. మీరు దర్శనానికి తీసుకెళ్లేటప్పుడు ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దర్శన టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 300 రూపాయల దర్శన టికెట్ అయినా, అర్జల సేవా టికెట్స్ అయినా, ఏ దర్శన టికెట్ అయినా కూడా 12 సంవత్సరాల్లో పిల్లలకు ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. కాకపోతే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు క్యారీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 300 రూపాయల దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ టికెట్స్ ఏ టైం స్లాట్లో అందుబాటులో ఉన్నాయో చూసుకొని ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవుతాయి. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ డీటెయిల్స్ ముందే ఒక పేపర్ పైన రాసి పెట్టుకోవడం, లేదా కాపీ పేస్ట్ చేసుకోవడం, లేదా మనకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా పక్కన ఉంటే వారు డీటెయిల్స్ చెప్తూ ఉంటే ఫాస్ట్గా ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ దర్శన టికెట్స్, అర్జిత సేవా టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ను ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఆన్లైన్లో కేవలం 40% వరకు మాత్రమే ఆన్లైన్లో విడుదల చేస్తుంది. మిగతా మొత్తం ఆఫ్లైన్లో మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ దొరకకపోయినా మనం తిరుమల వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు చేరుకుంటే అక్కడ ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకోవచ్చు. ఇక ఈ టికెట్స్ ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే రూమ్స్ ముందుగా ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి దర్శనం కానీ, అర్జిత సేవ కానీ, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ కానీ ఏదైనా టికెట్ బుక్ చేసుకుంటారో సేమ్ అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే మాత్రమే ప్రస్తుతం రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే, ఒకవేళ రూమ్ కొండపై కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొండపై తిరుమల సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఉదయం 12 గంటల నుంచి 6 గంటల వరకు ఒక స్లాటు, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఒక స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక స్లాట్. ఈ విధంగా మొత్తం 4 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైం స్లాట్లో తిరుమల చేరుకుంటారో దాని ప్రకారం ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని ఈ రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ టైం స్లాట్ దాటిన తర్వాత వెళ్తే మనకు రూమ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఏ టైం స్లాట్ లోపు మనం తిరుమల చేరుకుంటామో చూసుకొని ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నామో ఆ దర్శనం టికెట్కి సంబంధించిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కళ్యాణం బుక్ చేసుకుంటే అర్జిత సేవ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ అయితే లక్కీ డిప్, మనకు సుప్రభాతం, అర్చనవి అయితే లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం అయితే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అయితే వారికి సంబంధించిన కోటా టికెట్స్ను
అక్కడ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టైం స్లాట్ మనం ఏ టైం స్లాట్ ప్రకారం మనము తిరుమల చేరుకుంటామో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మార్చి నెలలో ఏదైనా దర్శన టికెట్ బుక్ చేసుకొని శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం మిగిలిన ఒకే ఒక్క మార్గం ఆన్లైన్ ద్వారా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష ఓమన్ టికెట్స్. ఈ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఎవరెవరికి ఇస్తారంటే ఎవరైనా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ 1600 ఉంటుంది. హోమం కాస్ట్ 1000 రూపాయలు, దర్శన టికెట్ 300, 600 రూపాయలుగా 1600 ఉంటుంది. ఎవరైతే ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ హోమం కొండ కింద తిరుపతిలోని అల్పిరి దగ్గర సప్త గో ప్రదక్షిణశాల దగ్గర జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఈ సేవ జరుగుతుంది, ఈ హోమం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొన్న తర్వాత హోమం కంప్లీట్ అయిన తర్వాత మనకు అక్కడ సూపర్వైజరు స్టాంప్ వేయడం జరుగుతుంది మన దర్శన టికెట్ పైన. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకు దర్శనానికి అలౌ చేస్తారు. కాబట్టి ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ ఇద్దరు బుక్ చేసుకోవచ్చు, ఇద్దరు ఎవరైనా పర్లేదు, మేల్ అయినా మేల్ ఫీమేల్ అయినా ఏ విధంగానే ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈ దర్శనం టికెట్స్ను. ఎవరైతే ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాలి. హోమం తర్వాత స్టాంప్ వేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకు దర్శనానికి అలౌ చేస్తారు. కాబట్టి ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకునే వారి కోసం ఈ రూల్స్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.